శరీరంలోని కణాల అసాధారణ పెరుగుదల పలు రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. వాటిల్లో ఒకటి బ్రెయిన్ క్యాన్సర్. మెదడులోని కణాల అసాధారణ పెరుగుదల దీనికి కారణమవుతుంది. ఇది మెదడులో కణితుల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రాథమిక మెదడు కణితుల బ్రెయిన్లోని పుట్టుకొస్తాయి. ద్వితీయ కణితులు శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు వ్యాపిస్తాయి. బ్రెయిన్ క్యాన్సర్స్ కు గురైన వ్యక్తుల్లో తలనొప్పి, మూర్ఛలు, దృష్టి సమస్యలు, జ్ఞాపక శక్తి కోల్పోవడం, గందరగోళం, వికారం, వాంతుల వంటివి సాధారణ లక్షణాలుగా కనిపిస్తాయి. తాజాగా బ్రెయిన్ క్యాన్సర్ కు కొత్త చికిత్స అందుబాటులోకి రాబోతోంది. మాస్ జనరల్ క్యాన్సర్ సెంటర్లో జరిగిన క్లినికల్ ట్రయల్లో గ్లియోబ్లాస్టోమాతో బాధపడుతున్న 3 రోగుల ట్యూమర్లు ఒకే డోసు ప్రయోగాత్మక సెల్ థెరపీ తీసుకున్న తర్వాత గణనీయంగా కుదించుకుపోయాయి. వాటిలో కొన్ని ట్యూమర్లు కేవలం కొన్ని రోజుల్లోనే తగ్గాయి. ఈ చికిత్స CAR-T థెరపీలోని ఒక వెర్షన్. ఇందులో రోగి స్వంత రోగ నిరోధక కణాలను ఉపయోగిస్తుంది. వీటిని క్యాన్సర్ను మరింత సమర్థవంతంగా గుర్తించి దాడి చేయడానికి మళ్లీ ప్రోగ్రామ్ చేస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో ఒక రోగి ట్యూమర్ దాదాపు పూర్తిగా మాయమైంది. మరొకరి ట్యూమర్ 60% కంటే ఎక్కువగా కుదించి ఆ స్థితిలోనే 6 నెలలకు పైగా కొనసాగింది. కొత్త బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స ఒకే డోసుతో ప్రాణాంతకమైన మెదడు ట్యూమర్ను కేవలం కొన్ని రోజుల్లోనే కుదించింది. ట్యూమర్లు చివరికి తిరిగి పెరిగినా ఈ వేగవంతమైన ప్రతిస్పందన తక్కువ చికిత్స అవకాశాలు ఉన్నా ప్రస్తుత థెరపీలకు ప్రతిఘటించే ఈ క్యాన్సర్కు కొత్త ఆశను కలిగిస్తోంది. ఈ అధ్యయనానికి వెనుక ఉన్న బృందం ట్యూమర్లోని మరిన్ని క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి రోగ నిరోధక వ్యవస్థను సహాయపడే 2 వ్యూహాలను కలిపింది. ఈ కొత్త పద్ధతి మెదడు క్యాన్సర్ చికిత్సకు, ఇతర ట్యూమర్లకు మరింత మెరుగైన దీర్ఘకాలిక చికిత్సలకు దారితీసే అవకాశం ఉంది.